హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ అనిల్. మా ఝాన్సీ అయితే గత కొన్ని రోజులు ఏంది, ఇది 3వ రోజులేండి. చెప్తానాగండి. అయ్యా, ఏం పనికి వెళ్తాయి నువ్వు కూడా? ఏం పని అది? ఏర్జన కలుపా? ఓకే ఓకే. ఝాన్సీ అయితే పచ్చిమిరకాయకి వెళ్తుంది కండి. కొంతమంది మా ఊళ్ళో వేరుశెనగ కలుపుకి వెళ్తున్నారు. ఇక పనిలో హడావిడిగా ఝాన్సీ అయితే మనకి రెండు బకెట్ల బట్టలు అయితే మనకి ఉతికాడ పెట్టేళ్ళింది ఆరేయమని. అదన్నమాట విషయం. ఇకపోతే సితారకేమో జడేయకుండా వెళ్ళిపోయింది. సితార కొంచెం గేమ్స్ ఆడే వరకు కుదరలేదు, అందుకని ఆ బాధ్యత అన్సీ తీసుకుంది. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. అన్సీ పేరు కానీ అమ్మా, కానీ టైం అయిపోతుంది. కానీ మనమైతే ఈ 2 బకెట్ల బట్టల్ని కరెక్ట్గా అని చెప్పా ఆరేసి, ఈరోజు వీడికి సెలవు. వీడికి పని ఏంటంటే 11 గంటలకి కారుకి వెళ్ళాలి. బాపట్ల వెళ్ళేసి భోజనం చేసుకుని రావాలన్నమాట. వచ్చి 3 గంటలకు మళ్ళీ గణపవరం నుంచి గుంటూరు కారుకి వెళ్ళాలి. 2 కార్లు అనమాట. ఇలా ఒకే రోజు 2 కార్లు, ఒకే దెబ్బకు 2 పెట్టలు అన్నట్టు. అదండి విషయం. మనమైతే 10:30కి ఇంటికాడ బయలుదేరాలి. టైం అయితే దగ్గర 9 అయిపోయింది. ఈ చొక్కా ఎవరిది? చిన్నగా ఉంది ఒకటే. ఇవన్నీ పిల్లల యూనిఫామ్ లేనండి. ఎలా కని చూడండి. జడ ఇవి ఎట్టగట్టేసి తీసుకెళ్ళు. వెళ్ళాలి, టైం లేదు. ఒకటి రాలేదు నాన్న, అది హారిక ఇంకోటన్నా వచ్చిందా రాదా అని ట్రై చేశా. వచ్చింది, హారిక వేసిన పీకేసింది. ఎట్టగట్టేసి తీసుకెళ్ళండి. పీకేస్తున్నా పిల్ల. ఇదేంది మేము పనికేసి చొక్కానా? ఇది ఇది అది అమ్మ. ఇదిలా స్నానం వెళ్ళిపోవాలి. టాస్క్ కంప్లీట్ అయిందా? హారిక నువ్వే వస్తున్నావా? నీకు రాలేదా? నేను అందుకే గుండు చేపిస్తా అన్న చక్కగా. ఈ బాధ ఉండదు కదా గుండు చేపితే. ఎట్టగా టేస్ట్ తీసుకురానమ్మా. టైం 9 అయిపోయింది. క్లబ్బర్ పెట్టాలి. ఇదే పెద్ద టాస్క్. క్లబ్బర్ దూరం కానిసి కుదరట్లా. లబ్బర్ నీకు వచ్చా? లబ్బర్ పడుకోవచ్చా? ఫిట్ అయితే అటుగా గుండె చెప్తా. నాకు శ్రీలంకలు వచ్చినాక మరి లబ్బర్లు పెడతాం. మాకు రావట్లా. మేము ఉన్నప్పుడేమో నువ్వేమో జడ ఇప్పించుకుంటా పిల్లక. అబ్బా సార్లే పో. కట్ట వెళ్ళిపో. హారిక థ్యాంక్ యూ. పర్లేదా?
బాయ్ నాన్న. వెళ్ళిపోవాలా వెళ్ళిపోవాలా వా బాయ్ నాన్న. బాయ్ బాయ్ అమ్మా. టైం అయితే 10:30 క్రాస్ అయిపోతుందండి. మనం కూడా రెడీ అయిపోయాం. ఫోన్లో చూసి దూతున్నాం అనుకుంటున్నారా? లేదండి బాబు, పక్కనే అద్దం ఉంది, అద్దంలో చూసి దూకుంటున్నా. అది సంగతి. అందరిని పంపించి బయలుదేరే వరకు అయితే మనకి ఈ టైం అయింది. ఫాస్ట్గా చిన్నోడా రారా, బుల్లోడా నువ్వు కూడా రారా. నా దగ్గర ఉన్న ఒక బ్యాడ్ థింగ్ ఏంటంటే, కార్కి వెళ్ళాలంటే ఎక్కడన్నా ఒక 10 నిమిషాలు అక్కడ ముందే ఉండేటట్టు చూసుకుంటారు. చివరికి వచ్చేసి నాకు టైము ఇంటి దగ్గరే గడుపుతా. మన కోడి కాక పిల్లల కోడి తిరిగినట్టు ఇంటికడే తిరగదా, బయటకు కూడా వెళ్ళాం, కనీసం రోడ్డు మీద కూడా వెళ్ళాం. ఇక టైం అయిపోయింది, వెళ్ళిపోవాలి, కారు తీయాలన్నంత ఇదిలో ఉన్నప్పుడు బయలుదేరుతాను అనమాట. ఇది ఒకటే మార్చుకోవాలి నేను. నా దగ్గర ఉన్న మైనస్ ఇదే. ఎందుకంటే నాకు బయటికి వెళ్ళి కాసేపు అక్కడే కూర్చుందాం అంటే దానికి నాకు మనసు ఒప్పదు. ఇదిగో ఇక్కడే ఏం చేసినా ఇక్కడే ఇక అదనమాట సంగతి. బయలుదేరిపోదాం. బైక్ మీద మస్ట్ అండ్ షుడ్ కంపల్సరీ కావాల్సిందే. ఆన్ టైం వచ్చేసామండి డ్యూటీకి. అయిపోయిందండి మన 10 నిమిషాల ప్రయాణం. 10 నిమిషాలు కర్లపాలెం నుంచి బాపట్ల. ఫంక్షన్ చూసుకుని భోజనం చేసి వెళ్ళేసేసి చెప్పే కదా, ఆ కార్కి అయితే మళ్ళీ వెళ్ళాలి. ఇక్కడ బాగుందా? ఎస్, బాగానే ఉంది. అమ్మయ్యా, అదండి విషయం. ఫంక్షన్కి వెళ్తే జనం అప్పుడే రాలేదండి. ఇంకా ఆంటీ వాళ్ళైతే డీమార్ట్కి వెళ్దామని ఇలాంటే చీరాల డీమార్ట్కి అయితే వచ్చాం. ఇది మన అక్టోబర్లోనే, ఇక్కడ ఖాళీ ఉంది పెట్టేద్దాం. మనకి అక్టోబర్లోనే అండి పెట్టింది. లాస్ట్ 2025 అక్టోబర్లో అయితే ఓపెన్ చేశారనమాట. పార్కింగ్ యజమాని బాధ్యత, అంతేలే బ్రో. అదండి చీరాల డీమార్ట్. నేను కూడా ఒక వస్తువు కొనాలండి డీమార్ట్లో. ఆ వస్తువు కొనుక్కొని వస్తే ఆ బిల్ వేసి వాళ్ళు నా వంక అదే రకం చూస్తారని చెప్పి డౌట్ వస్తుంది. ఝాన్సీ నెయిల్ కటర్ తెమ్మంది. ఇంత చిన్న వస్తువు తీసుకుని బిల్ వేయబట్టి ఏమంటారు మరి? అయినా పర్లే, వెళ్తా, చూద్దాం. అది కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి కదా, అందుకని. 39 రూపాయలండి ఫోన్పే. ఒకటే
థ్యాంక్ యూ, తప్పకుండా వస్తాను మళ్ళీ. ఇంత చిన్న దానికి ఇంత పవర్ బిల్ ఇచ్చి మళ్ళీ అక్కడ స్టాంప్ వేయాలి. అదండి పరిస్థితి. అట్లా ఉండాలి షాపింగ్ అంటే. అట్లా వెళ్ళాము ఇట్టు వచ్చామని. టైం అయితే 1 గంట అయిందండి. 2:30 నేను కర్లపాలెం వెళ్ళిపోవాలి. 1.5 గంట టైం ఉంది మనకి. శాంతి వాళ్ళు త్వరగా వస్తే త్వరగా వెళ్ళిపోవాలి. ఇవి చూసారండి, మొత్తం సోలార్ ప్యానల్స్. ఏదో మనకి షెడ్ లాగా ఉంది కదా, అక్కడ నుంచి ఇక్కడ దాకా, ఇదిగోండి ఎక్కడ నుంచి ఆ చివరి దాకా మొత్తం సోలార్ ప్యానల్స్. పావు తక్కువ 2 మళ్ళీ బాపట్ల. తొందరగా ఎంత వీలైతే అంత తొందరగా తినేసి వెళ్ళిపోవాలండి. ఇక్కడే ఫంక్షన్ హాల్. 2:12 సమయం దగ్గర పడుతుంది. టెన్షన్ మొదలైంది. భోజనం అయితే అయిపోయిందండి. చికెన్ పెట్టారు, చికెన్ ఫ్రై చేశారు, సాంబారు, పెరుగు చట్నీ, చక్కగా తిన్నాం. అంటే వాళ్ళు కాల్ చేస్తే దూసుకెళ్ళిపోవాలి అంతే. మరి 2:45 స్టిల్ కర్లపాలెం. పావు గంటే టైం ఉంది. ఖచ్చితంగా టైంకి అది వెళ్ళలేవు. అయ్యయ్యో, ఏదన్నా ఒక 10 నిమిషాలు లేట్ అయిద్దండి. కమాన్ బ్రో, 10 నిమిషాలు కూడా టైం లేదు మనకి. నువ్వు ఆయిల్ అయిపోయి హ్యాండ్ ఇవ్వద్దు, మైలేజ్ రావట్లేదని చెప్పి. గమ్యాన్ని చేర్చు. టైం మ్యాచ్ చేసా నేను. అది బులుక్కారే, ఇది బులుక్కారే. అది మారుతి సుజుకినే, ఇది కూడా మారుతి సుజుకినే. ఇది 5 సీటర్, అది 6 సీటర్. అది తేడా. టెన్షన్ పడ్డానండి కాసేపు రిలాక్సేషన్ కోసం ఆడుకుందామండి. ఏం లేదు, పెట్టామా గెర్ర చెప్తా ఉంటే తిరగతా ఉండిద్ది. ఇది కందేరీగ. షబ్బా, ఎంత అడావిడి పడ్డావరా అబ్బాయి. అన్నీ సర్దుకుపోతూ ఉంటాయి అమ్మా, అట్లా అడావిడి పడకూడదు నువ్వు. హాస్పిటల్స్ మార్కెట్ ఫ్రమ్ కొత్తపేట, గుంటూరు కొత్తపేటకి అయితే వచ్చానండి. దారిలోకి వచ్చినాక అక్కడ అడిగితే చెప్పారు 5 గంటలకు అని చెప్పారు. యాక్చువల్లీ నాకు అపాయింట్మెంట్ డాక్టర్ గారిది. తర్వాత డాక్టర్ గారు ఫోన్ చేసి 6 గంటలకు అని చెప్పారంట. ఊరికే కంగారు పడిపోయాం కదా. అయ్యో, పార్కింగ్ చేసేదానికైతే మనకి ఇక్కడ ఉండదండి, అసలు పొరపాటు కూడా ఉండదు. 3వ తెల్లని ఆ రోడ్లో ఉంటుంది కదా, అటైతే వెళ్తా ఉందా. గుంటూరులో ట్రాఫిక్ ఫుల్గా పెరిగిపోయిందండి. మెయిన్ ఏంటంటే మనకి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఫ్లైఓవర్ పడేశారు కదండి. ఆ ఫ్లైఓవర్ వల్ల అసలుకి ట్రాఫిక్ మొత్తం హెవీ అయిపోయింది. చూడండి ఎట్లా అయిపోయిందో బోసుబొమ్మ సెంటర్లో. టైం అయితే 6:00 అయిందండి. పాపం ఝాన్సీకి చెప్పులు దిగిపోయి నిన్న ఇబ్బంది పడుతుందంట. నన్ను కొనుక్కురామంట. నాకేమైనా టైం ఉండలేదు. నేను వచ్చినప్పుడు లేరు వీళ్ళు, ఇప్పుడు పెట్టారు. వెళ్ళి అయితే అడుగుతా, ఝాన్సీకి సరిపోయే చెప్పులు ఉన్నాయా లేదా అనేది కనుక్కుందాం. అక్కడికి వెళ్ళి అయితే ఝాన్సీకి ఫోన్ చేసి ఏం చెప్పులు కావాలి ఏంటనేది చూస్తా అనమాట. భలే లక్కీగా పెట్టారు పక్కనే, మన కారు ఆపుకున్న పక్కనే. చాలా రకాల చెప్పులు ఉన్నాయండి ఇక్కడైతే. వీళ్ళేమో రేట్లు మామూలుగా చెప్పట్లేదు. ఝాన్సీ ఎత్తుగా ఉంది కదా, ఎత్తు చెప్పులు వేసుకుంటామని చెప్పి ఈ చెప్పులు అడిగారండి. 250 రూపాయలు చెప్పారు. ఈ మామూలుగా ఇట్లా రబ్బర్ ఉంటుంది చూసారా, వస్తే మెత్తగా అయిపోతుంది. చూడడానికి బాగుంటాయి కానీ ఇవి త్వరగా అణిగిపోతాయి. చాలా చెప్పులు
ఝాన్సీ ఇంటికాడ లేదంట, పాలకడిగంట. వచ్చినాక ఫోన్ చేసి వీడియో కాల్ చేసి మాట్లాడతాను. హలో ఝాన్సీ అని నేను, హాయ్ అని ఆమె, అట్లా సంభాషణ అయితే మొదలైందండి. ఈ కాల్లో ఏంటంటే ఆడియో రావట్లేదు, ఓన్లీ వీడియోనే రికార్డ్ అయిందనమాట. ఇక ఆ విధంగా వెళ్ళేసేసి ఝాన్సీకి చెప్పులైతే చూపించాను. ఇక చాలాసేపు తర్జన భర్జనలాగా చక్కగా లడ్డు తింటా మాట్లాడుతుంది. చూడండి అంటుంటుంది. ఇక ఝాన్సీ చూపించా నల్ల చెప్పులు కూడాను బాగున్నాయి అంది. కాతి రేట వామ్మో నువ్వు వదిలే అంత వద్దు తిరిగా అంటే డైలీ యూజ్కి పనికేసి వెళ్ళేదానికి వేరే చెప్పులు అయితే చూశాను అనమాట. అవే ఇవి. ఇక ఇవి అయితే 130 రూపాయలు చెప్పారండి. కాస్త బాగానే ఉన్నాయి, పర్లేదు, డైలీ యూజ్కే కదా. 130 రూపాయలు చెప్తే ఆడవాళ్ళ సంగతి తెలియదే ఉంది. 100 రూపాయలకి అడిగింది. అడిగాను, అడిగితే ఇచ్చారనమాట. తీసుకో ఏంది అంటావు, నీకే అంటావు, తీసుకో అదే అంటున్నావు. అదండి విషయం. ఝాన్సీకి అయితే డైలీ యూజ్కి అడిగానండి, 130 రూపాయలు చెప్పారు. 100 రూపాయలు తీసుకోమని ఝాన్సీ అడగలేదు ఇంకా మనం. నాకు కూడా బాగుండేయండి చెప్పులు. ఝాన్సీ రా వెళ్దాం. ఈ కవర్లో పెట్టండి. చెప్పులు అయితే తీసుకున్నానండి, ఇంటికి వెళ్ళాక చూపిస్తా. అంటే ఏదన్నా కారుకి వెళ్ళినప్పుడు కొంచెం ముందాగా ఉండాలంటారు కదా. అక్కడ అయితే ఫోన్ చేశారు, ఇక్కడ బయలుదేరుతున్నాను నేనైతే. బాయ్ బాయ్ గుంటూరు. టైం 9:53 అయిందండి, అది అయిపోతుంది. ఇంకా గుంటూరులోనే ఉన్నా. అక్కడ ఫోన్ చేసి వెళ్దామని. అంటే ఇందాక వెళ్ళే కదండి, అక్కడ ఒక హాస్పిటల్ నుంచి వేరే హాస్పిటల్కి వెళ్ళారనమాట అక్క. చల్లటి నీళ్ళతో మొహం కడుక్కొని అయితే స్టార్ట్. వెళ్ళే వరకు 1:30 ఈజీగా పట్టింది. అండ్ వెళ్ళే వరకు 11:30 నుంచి 12 అవ్వచ్చు టైం అయితే. దోమలు వచ్చేస్తాయి. అసలుకే మనం ఉన్న ప్లేస్ మంచి ప్లేస్ కాదు. సమయం ఎంత అనుకున్నారు? 10 నిమిషాలు తక్కువ 12. ఇప్పుడు గణపవరంలో కార్ అయితే పెట్టి ఇంటికి బయలుదేరుతున్నాం. అమ్మయ్యా, రోడ్ అంతా తవ్వేశారు. ఇప్పుడు ఒక భయం పట్టుకుంది. ఏంటంటే మీరు అనుకునే భయం కాదు, ఇది ఆగిపోతే ఆయిల్ అయిపోయి మధ్యాహ్నం ఉన్న ఆడావిళ్ళు ఆయిల్ కూడా కొట్టించలేదు. నా పరిస్థితి ఏంటా అని ఆలోచిస్తూ ఉండా. ఏం బ్రో ఆపుతావా నన్ను? పొట్టి పిల్ల పొట్టి పిల్ల పొట్టి పిల్ల నువ్వే నాకు దిక్కు మళ్ళా. ఎట్ట కంట్లో అది ఇంజక్షన్ చేసుకున్నాక పర్లేదా? కొంచెం బాగానే ఉంది. రేపు పని లేదు రేపు? లేదు. చీకట్లో తెలుసక్క బాగా పడుతుందని లేదు. దెయ్యాలు కూడా బాగానే పడుతుంది. అవి నాకంటే తెల్లగా ఉంటాయి కదా. వచ్చేసింది బాగా. చెప్పులు అయితే గుచ్చుకుంటుంది. పోయినసారి నల్ల మట్టిలో తిరగలా. ఇప్పుడు ఇది నా కాలు లేకపోతే అందులో నా కాలు పాడతల్లా. వేసుకో సరిగా. లేదేగా 6 నెంబరే. నువ్వు 5 అయితే అమ్మన్నది. 6 పెద్దగా ఉండి అని అన్నావుగా, సరిపోతున్నావు. వేసుకో, ముందుకు వచ్చింది కాలు వేసుకో. బలం దాని వేయాలి ఏం కాదులే. చివర
ఏంది ఇది ప్లాస్టిక్ వర్క్ ఇచ్చాడా సరిపోయినాలే మరి కాళ్ళే వంకలు కుట్టిన అన్నేం చేయమంటా అన్నేం చేయమంటావు ఇవన్నీ కార్కి వెళ్తుంటే మరి ఆ చెప్పులు చూడటానికి కొంచెం బాగుండలేదు అనిపించింది నాకు. అంటే నాకు చూసేవాడు కూడా బాగుండలేదు, అందుకని చెప్పి నాకైతే ఈ బాగా నచ్చినాయి. అక్కడ బాగున్నాయి. 300 చెప్పారు, 250 రూపాయలకి తీసుకున్నాను. నాకు చూడండి ఎక్కడుండో. ఎట్లంటే డ్రైవర్ కొంచెం అఫీషియల్గా ఉంటుంది. బాగున్నాయి, నచ్చినాయా? బాగున్నాయి, నచ్చినాయి. ఇంకా హైట్ వెళ్ళి దాదాపుగా అందులో హైట్ వెళ్ళి నీకంటే రంగు బాగుండయా? వైట్ బ్లూ. నేను ఝాన్సీకి పదే ఒకటే చెప్తానండి. ఏం చెప్తాను, చెప్పుల విషయంలో బట్టల విషయంలో ఎవరికి వాళ్ళు వెళ్ళి కాలుకు వేసుకుని, లేకపోతే బట్టలు అయితే ట్రైల్ వేసి తెచ్చుకోవాలి. ఒకళ్ళు తెచ్చినవి కరెక్ట్గా సెట్ అవ్వని చెప్పాను. ఝాన్సీకి అయితే సరిగా ఎక్కలేదంట. ఇప్పుడు నేను అక్కడ ఉన్నాను కాబట్టి ఇదిగో నేను వేసుకున్నాను, నాకు సెట్ అయినాయి, ఎగ్జాక్ట్ సరిపోయినాయి కాబట్టి మంచిగా సరిపోతాయి. ఇవి నాకు సరిపోయినాయి కాబట్టి నేను తెచ్చుకున్నా. అందుకే చెప్తున్నా, ఎవరు చెప్పులు వాళ్ళు కొనుక్కునే దగ్గర ఉండి తెచ్చుకోవాలి. రాయల్టీ ఉండయా? 200కి ఇస్తే బాగుండేది, 50 రూపాయలు మిగిలియి. అదండి సంగతి. మన ప్రయాణం అయితే అట్లా జరిగింది. అదేవిధంగా మొట్టమొదటిగా ఝాన్సీకి కొన్న గిఫ్ట్ ఇది, పట్టుకో. అది ఇక మనం సమయం చూసుకున్నట్లయితే కనపడుతుందా? కనపడట్లేదు. 12 గంటల 5 నిమిషాలు అయిందండి. నిన్న కాక మొన్న హ్యాపీ న్యూ ఇయర్ అనుకున్నాము. ఈరోజు డేట్ వచ్చేసరికి 12 దాటింది కాబట్టి 31 నెల రోజులు అప్పుడే అయిపోయినాయి 2026 సంవత్సరంలో. హ్యాపీ న్యూ ఇయర్ అప్పుడు జనవరి లాస్ట్గా, అప్పుడు లాస్ట్ రోజుగా చెప్పు దీని కూడా గుడ్ బై జనవరి అని. అబ్బా, ఇక నెల చేసుకోవాలి గట్ట చేసుకుంటే ఫంక్షన్లో. అదని విషయం. పుసుక్కుని పోయినట్లేదు నెల. అయితే ఈ వీడియో ఎంత క్లోజ్ చేద్దామండి. ఒక వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్ అండి.